మౌన పోరాటం మౌన పోరాటం. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజం దాచాను, చాలా పెద్ద నిజం దాచాను. అసలు మీకే యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుంటే ఈ పాటికి మీకంతా తెలిసిపోయి ఉండేది. కానీ యాక్సిడెంట్ అయి ఇలా అయిపోయాను. అందుకే మీకు బాగయ్యి మీరు మామూలు మనిషి అయ్యాక ఆ విషయం చెప్పాలనుకున్నాను. కానీ అప్పటి వరకు మీ దగ్గర ఈ నిజం దాచి ఉంచలేను. నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నా మాట మీ మనసులోకి చేరుతుందో లేదో కూడా నాకు తెలీదు. అయినా సరే చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఆ నిజం ఏంటంటే, కొన్ని రోజులుగా మన ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి కదండి. మనందరిలో చాలా ధైర్యం వచ్చింది కదా. ఆ ధైర్యానికి ఒక పేరుందండి. అదేంటో తెలుసా? దుర్గా, దుర్గక్క. ఇన్ని రోజులు నా స్థానంలోకి వచ్చి మన ఇంటిని బాగు చేసింది దుర్గక్కండి. దుర్గనా? నీ స్థానంలో ఆవిడెవరో ఎలా వచ్చింది? లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. దుర్గక్క అచ్చం నా పోలికలతోనే ఉందండి. చాలా ధైర్యవంతురాలు, నిజాయితీ గల మనిషి. మన జీవితాల్ని బాగు చేయగలిగే దైవం కోసం మావయ్య చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నారు. ఎన్నో రోజుల వెతుకులాట తర్వాత ఆ దైవం దుర్గక్క రూపంలో దొరికింది మావయ్యకి. మావయ్య దుర్గక్కలోని ధైర్యం చూశారు. మన కష్టాల్ని తీర్చగలిగేది దుర్గక్కే అని నమ్మారు. దుర్గక్కని ప్రతిమాలి ఒప్పించారు. మన ఇంటికి తీసుకొచ్చారు. మన ఇంట్లో ఒక్క రోజులోనే మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో దుర్గక్క చూసింది. మన కష్టాలు తీర్చాలని నిర్ణయించుకుని నాకు కళ్ళున్న మనిషిలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళింటికి పంపించి తను మన ఇంటికి వచ్చింది. కొంచెం కొంచెంగా మీలో ధైర్యాన్ని నింపింది. మహేంద్రని విశాలాక్షిని ఎదిరించింది. వాళ్ళిద్దరిని మీ చేత్తోనే కొట్టించింది. సౌందర్యకి మీకు చదువు నేర్పించింది. మిమ్మల్ని ఆఫీస్కి పంపించాలని అంతా సిద్ధం చేసింది. చివరికి మీకిలా అయ్యేసరికి నాకే చూపొచ్చినట్టుగా చెప్పి నమ్మించి ఆఫీస్లో అడుగు పెట్టి మన ఆస్తుల్ని బిజినెస్ల్ని మనకి దక్కించింది. అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంది నువ్వు కాదా? ఆవిడా? మన జీవితాల్ని బాగు చేసింది నువ్వు కాదా? ఆవిడా? అంటే అంటే మా జీవితాల్ని బాగు చేసిన ఆ దేవతతో నేను నేను అయ్యో, నేను ఇన్ని రోజులు నా భార్య అనుకొని ఆ దేవతతో చనువుగా మెలగాలని చూశాను. తప్పు చేశాను. పరాయాడదాన్ని ముట్టుకొని ఇబ్బంది పెట్టాను. దేవుడా, ఎంత పాపం చేశాను. అమ్మ దుర్గమ్మ,
నాకు తెలియక చేసిన అపరాధాల్ని క్షమించు. నిన్ను నా భార్య అనుకున్నాను. నన్ను మరణించమ్మా. అవునండి, త్వరలో దుర్గక్క నాకు చూపు తెప్పించే ఏర్పాట్లు కూడా చేసిందండి. నిజంగా దుర్గక్క మన జీవితంలోకి రాకపోయుంటే మహేంద్ర వాళ్ళు ఈ పాటికి మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకి పంపించేసి ఉండేవాళ్ళు. దుర్గక్క మనల్ని కాపాడిందండి, మనల్ని కాపాడింది. అమ్మా, ఏమో ఏంటి మళ్ళీ వచ్చావు? ఎందుకు గేటు తీస్తున్నావు? ఏం లేదండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని. ఏంటి లోపల చూస్తావా? నేను చూసిన చాలేదా? అలాని కాదు, నిన్న కంగారులో లోపల నా వస్తువు ఒకటి పడిపోయింది, అది వెతుకుదామని. ఏంటి లోపల నీ వస్తువు పడిపోయిందా? అలాంటిది ఏమైనా ఉంటే ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఉంటారు. వెళ్ళి వాళ్ళని అడుగు పో. లేదయ్యా, ఒకసారి లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏమ్మా, చెప్పిన మాట చెప్తూనే ఉన్నావు. నీ కొడుకు పోలీసే కదా, అతను చెప్పాడు కదా ఈ లోపలికి ఇంకెవరూ రావడానికి వీల్లేదని. మళ్ళీ నువ్వు వస్తే అర్థం ఏంటి? వెళ్ళమ్మా, వెళ్ళు. అది కాదయ్యా. వెళ్ళమంటే నీకు కాదు, వెళ్ళమ్మా, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇలా కాదు, వీడి కంటపడకుండా లోపలికి వెళ్ళాలి, మళ్ళీ ఇంకోసారి రావాలి. స్వామి, ఈ ఇంటిని కాపాడ్డానికి దుర్గక్కకి ఎలా తోడుగా ఉన్నావో అలాగే అవంతిని కాపాడ్డానికి కూడా దుర్గక్కకి తోడుగా ఉండు. దేవుడికి ఇలా పూజలు చేసి ఒంటి మీదకి పూనకాలు లోడింగ్ చేసుకుని మమ్మల్ని కొరడాలతో ఉతికింది చాలదా? ఈ ఆస్తులు బిజినెస్లు సొంతం చేసుకుంది చాలదా? ఇంకేం చేద్దామని ఇంకా పూజలు చేస్తున్నాం. జానకి తడుముకుంటుందా? గంటెక్కడుంది? ఇది నిజమేనా? సత్తి ఎక్కడ పెట్టాడో ఏంటో గంట. గంట చేతి పక్కనే ఉంది, దాన్ని చూసి కూడా తడుముకుంటుందేంటి? అంటే జానకి చూపు రాలేదా? ఆఫీసులో అన్ని చేసింది, అవన్నీ చేసి చూసింది కదా. ఇది నిజమేనా నా భ్రమ?